అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మహిళల విజయగాథను గుర్తు చేసుకునే సందర్భం. ఈ ఒక్కరోజే కాకుండా సంవత్సరమంతా మహిళలు స్ఫూర్తిదాతలే. ఈ సందర్భంగా స్వయం శక్తితో పారిశ్రామికవేత్తగా ఎదుగుతున్న రాజేశ్వరి గారిని పలకరిద్దాం. ప్రస్తుతం ఆర్గ్యా హోమ్ నీడ్స్ పేరుతో ఇంటిల్లపాదికి అవసరమైన వస్తువులు అందిస్తున్నారు. రసాయనాలకు దూరంగా ప్రకృతి విధానాలతో రూపొందించటం గొప్ప విషయం. ఈ విజయ ప్రస్థానం గురించి రాజేశ్వరి గారి మాటల్లో విందాం. రాజేశ్వరి గారు, మీ నేపథ్యం ఏమిటి? మీ బాల్యం, విద్యాభ్యాసం ఎలా గడిచాయి? నమస్తే అండి. నా పేరు రాజరాజేశ్వరి రాచకొండ. నేను అర్గ్యా హ్యాండ్మేడ్ హర్బల్ హోమ్ నీడ్స్ అనే ఒక చిన్న సంస్థకి ప్రొపరేటర్ని. సో ఎంతో మంది కార్పొరేట్ రంగం నుంచి ఇలాంటి ఫీల్డ్స్ ఎంచుకోవడం అనేది చాలా కష్టమైన మార్గం. సో అది ఎలా వచ్చింది, నాకు ఎలాంటి ఆలోచన వచ్చిందో జస్ట్ కొంచెం షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో బేసిక్గా నా ఎడ్యుకేషన్ వచ్చేసరికి ఐఎమ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ ఫిజిక్స్ అండి. సో నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ నా చదువు అంతా హైదరాబాద్లో జరిగింది. ఐఎమ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ కోటి విమెన్స్ కాలేజ్. సో ఎంఎస్సీ ఫిజిక్స్ అయిపోయిన తర్వాత నేను కాలేజ్లో లెక్చరర్ కింద జాయిన్ అయ్యాను. సో ఇట్లా స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఈనాడులో వచ్చేసాను నేను యాజ్ అన్ ఇన్స్ట్రక్షనల్ డిజైనర్. సో అపార్ట్ ఫ్రమ్ దట్ మాది ఒక ఓన్ కంపెనీ కూడా ఉంటుంది. ఇట్స్ రిలేటెడ్ టు స్కిల్ డెవలప్మెంట్ అనమాట. సో పిల్లల్లో స్కిల్స్ అనేది ఎలా జనరేట్ చేయాలి, ఏ రకంగా జనరేట్ చేయాలి. ఇప్పుడు ఒక పిల్లడు ఎంతో కష్టపడి ఇంజనీరింగ్ చదువుతారు, డిగ్రీ చదువుతారు, అంతే కంప్లీట్ చేస్తారు. బట్ వెన్ ఎవర్ హీ ఆర్ షీ ఈస్ ఎగ్జాక్ట్లీ ఫోకసింగ్ ఆన్ దట్ ఇంటర్వ్యూ స్కిల్స్, అక్కడికి వచ్చేసరికి వాళ్ళు ఇంటర్వ్యూస్లో ఫెయిల్ అయిపోతారు. ఎంత నాలెడ్జ్ ఉండి ఏం లాభం అంటే అక్కడికి వచ్చేసరికి వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకోలేకపోతున్నారు. సో ఇట్లా క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్స్ ఎన్ని కాలేజెస్లో ఉన్నా సరే వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకోలేక అక్కడ ఫెయిల్ అయిపోతున్నారు. సో ఈ ఉద్దేశంతో ఒక ఇంటిగ్రేటెడ్ కోర్స్ అంటూ డెవలప్ చేస్తే చాలా బాగుంటుంది అనే ఉద్దేశంతో ఒక లైఫ్ స్కిల్స్ అండ్ ఎంప్లాయబిలిటీ స్కిల్స్ అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాను. అందులో ఏంటంటే ఫస్ట్ ఇయర్లో ఎంటర్ అయిన వాళ్ళు, ఇది 4 year ఇంటిగ్రేటెడ్ కోర్స్. ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయిన వాళ్ళు 8 semesters కంప్లీట్ అయ్యేసరికి ఈ స్కిల్స్ ఆల్మోస్ట్ మేము 200 స్కిల్స్ కవర్ చేసాము. సో ఇందులో పీపుల్ మేనేజ్మెంట్ స్కిల్స్, నెగోషియేషన్, లీడర్షిప్, పాజిటివ్ థింకింగ్, సెల్ఫ్ డెవలప్మెంట్, కమ్యూనికేషన్, ఎవ్రీ స్కిల్ ఈస్ కవర్డ్ ఇన్ దిస్. బట్ హౌవెవర్ ఇట్ వాజ్ ఓవరాల్ 20 years of experience ఈ రకంగా నాకు జరిగింది. అండ్ 2020లో ఇట్ వాజ్ ఏ క్రిటికల్ ఇష్యూ, అందరికీ తెలిసిందే, కరోనా టైమ్. సో ఆ టైంలో ఏమైందంటే వెన్ ఐ వాజ్ వర్కింగ్ ఇన్ దట్ పర్టిక్యులర్ కంపెనీ, బికాస్ ఆఫ్ కరోనా వి గాట్ ఎఫెక్టెడ్ బై దట్ కరోనా. అంటే వాళ్ళని ఆంధ్రాలో ఉండడం వల్ల నెక్స్ట్ ఇంకొచ్చుంటే మొత్తం కంపెనీ కొంచెం ప్రాబ్లం వచ్చింది. సో దెన్ ఐ స్టార్టెడ్ మై ఓన్ అకాడమీ అండ్ అది ట్యూషన్స్ కింద రిలేటెడ్. సో ఇట్ ఈస్ కంప్లీట్లీ రిలేటెడ్ టు స్కిల్స్. పిల్లలకి స్కిల్స్ నేర్పిస్తాము, కౌన్సిలింగ్ చేస్తాము, అండ్ ఇట్ ఆల్సో డీల్స్ విత్ ద పీపుల్ ఎవరైతే వాళ్ళు కష్టపడుతున్నారో విత్ రెస్పెక్ట్ టు దర్ పర్సనల్ లైఫ్ ఆర్ ప్రొఫెషనల్ లైఫ్. కౌన్సిలింగ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, వాళ్ళకి ఒక కోచ్ లాగా వర్క్ చేసేటట్టుగా ఒక చిన్న అకాడమీ స్టార్ట్ చేశాము. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ పిల్లలకి క్లాసెస్ 6th నుంచి 10th అండ్ ఈవెన్ ఇంటర్మీడియట్ కూడా ఐ యూస్ టు టీచ్ ఆల్ ద సబ్జెక్ట్స్. సో ఈ విధంగా 6th to 10th కంప్లీట్ కోర్సెస్. అండ్ ఈవెన్ నౌ ఆల్సో ఐ హ్యావ్ ఎన్ అకాడమీ. ఇట్స్ దాని పేరు వచ్చి రాజా అకాడమీ ఆఫ్ ఎక్సలెన్స్. కార్పొరేట్ రంగం నుంచి సవాళ్లతో కూడిన బిజినెస్ రంగంలోకి ఎలా వచ్చారు? సో అపార్ట్ ఫ్రమ్ ద 2020లో నాకు ఈ ప్యాషన్ ఉండేది. సో వై వీ నీడ్ టు ప్రొజెక్ట్ ఆన్ వాట్ ఆర్ ద థింగ్స్ విచ్ వీ నీడ్ టు ప్రొజెక్ట్ ఆన్ అంటే అందులో నాకు 3 మెయిన్ అనిపించాయి. ఒకటేమో మంచి ఎడ్యుకేషన్ ఒకటి ఉండాలి. అండ్ అపార్ట్ ఫ్రమ్ ద ఫుడ్ వీ టేక్, మంచి ఫుడ్, న్యూట్రిషియస్ ఫుడ్ అనేది ఇంపార్టెంట్. అండ్ ద మెయిన్ థింగ్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు ద వాట్ ఎవర్ ద కెమికల్స్, మనకు తెలియకుండానే కెమికల్స్ మనం వాడేస్తుంటాం. అవి ఎక్కడున్నాయి అంటే మనం వాడే సోప్స్లో ఉండొచ్చు, షాంపూస్లో ఉండొచ్చు, అండ్ ఈవెన్ మన ఆయిల్స్లో ఉండొచ్చు. సో ఇలాంటి ఏవైతే ప్రోడక్ట్స్ ఉన్నాయో మనం డే టు డే యూజ్ చేసే ప్రోడక్ట్స్, సో బ్యూటీ రిలేటెడ్ ప్రోడక్ట్స్, ఇట్లాంటి అన్నిట్లోనూ తెలియకుండా మనం కెమికల్స్ని ఇండ్యూస్ చేస్తున్నాయి, అవి మనం వాడుతున్నాం. సో ఆ రకంగా అవి ఎలాగైతే మనకి కెమికల్ ఫ్రీ ఆర్ యూ కెన్ హ్యావ్ టు సే సేఫ్ బ్యూటీ ప్రోడక్ట్స్, దాని మీద నాకు బాగా ఇంట్రెస్ట్ అనిపించింది. సో 2019లోనే ఐ వాజ్ డూయింగ్ సమ్ రీసెర్చ్ ఆన్ ఇట్. అండ్ బికాస్ ఆఫ్ దిస్ 2020 ఐ థాట్ ఓకే లెట్ మీ స్టార్ట్ ఆన్ మై ఓన్ అని చెప్పి అక్కడి నుంచి నాకు ఒక చిన్న ఇంట్రెస్ట్ అక్కడ పుట్టింది అనమాట. సో 2020లో నేను ఒక కోర్స్ చేశాను విత్ రెస్పెక్ట్ టు దిస్ ఈ కాస్మెటిక్స్ అనమాట. ఇందులో ఏంటి ఇంపార్టెన్స్ అంటే మనం బయట యూజ్ చేసే ప్రోడక్ట్స్లో పారాబెన్స్ కానీ, సల్ఫేట్స్ కానీ, మైకా కానీ,
సో ఆల్ దిస్ వాట్ ఎవర్ వి ఆర్ సీయింగ్ అవన్నీ ఉంటాయి అన్నమాట. అవి కాస్ట్ హై అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ కాస్ట్ ప్రొజెక్ట్ చేసేది ఎట్లా అంటే అవి ఆ, చాలా ఎక్కువ కాస్ట్ ఉంటాయి. అలాగే దాంట్లో ఉన్న ప్రోడక్ట్స్ కానీ కెమికల్స్ కానీ మనకు చాలా ఎఫెక్ట్ ఇస్తూ ఉంటాయి అన్నమాట. సో అట్లాంటి రిలేటెడ్ గా నేను పారాబెన్ సల్ఫేట్ అండ్ మైక్రోఫ్రీ బ్యూటీ ప్రోడక్ట్స్ అలా ఉండాలి, ఒక సేఫ్ ఎన్వైరన్మెంట్ ఉండాలి, సేఫ్ బ్యూటీ ప్రోడక్ట్స్ ఉండాలి, అట్లా ఈ కంపెనీ అనేది స్టార్ట్ చేశాను. సో దాని పేరు వచ్చి ఆర్కియా హ్యాండ్మేడ్ హెర్బల్ హోమ్ నీడ్స్. హెర్బల్ హోమ్ నీడ్స్ అనగానే ఓన్లీ నాట్ ఓన్లీ రిలేటెడ్ టు సమ్ బ్యూటీ ప్రోడక్ట్స్. నా ఉద్దేశం ఏంటంటే హ్యాండ్మేడ్ ప్రోడక్ట్స్, ఇలాంటి హెర్బల్ ప్రోడక్ట్స్ ఏవైతే సేఫ్, చిన్నపిల్లలు, నెక్స్ట్ సెన్సిటివ్ స్కిన్ అందరికీ ఉపయోగపడేలాగా స్టార్ట్ చేద్దామని ఆ రకంగా స్టార్ట్ చేశాను. ఇలా స్టార్ట్ అయింది నా జర్నీ. అగ్రీడ్ ఆంటర్ప్రెన్యూర్స్ అనగానే మనకి ఒక సేఫ్ ఎన్వైరన్మెంట్, హ్యాపీగా ఫస్ట్ వచ్చేసరికి మనకి శాలరీ వస్తుంది, ఎటువంటి బాధబంది ఉండదు, రాగానే మనకి జీతం వచ్చేస్తుంది, అయిపోతుంది, అక్కడితో క్లోజ్. మన పని మనం చేసుకున్నామా, హ్యాపీగా వచ్చేసామా, ఇంతే. హాలిడేస్ కావాలంటే హాలిడేస్ కాదు. కానీ ఇప్పుడు ఏదైతే మనం స్టెప్ వేసామో అది చాలా క్రూషియల్ స్టెప్ నేను చేసింది. బికాస్ ఆఫ్ ద మై కాన్స్టెంట్స్ అనొచ్చు, బికాస్ ఆఫ్ మై ఓన్ ఇంట్రెస్ట్ అనొచ్చు, ఐ హావ్ టేకెన్ ఎ స్టెప్. ఇంకో జాబ్ చూసుకుని ఉండొచ్చు, బట్ ఐ ప్రిఫర్ దిస్ యాజ్ అన్ ఆంటర్ప్రెన్యూర్షిప్. దట్స్ వాట్ మై జర్నీ స్టార్టెడ్. బిజినెస్ రంగంలో ఒక మహిళగా మీరు ఎదుర్కొంటున్న సమస్యలు ఏమిటి? సో ఇప్పటి వరకు ఉన్నది, నేను ఒక మిడ్ లెవెల్ మేనేజ్మెంట్ లో ఉన్నాను. నాకు కింద ఒక టీం ఉండేది, వాళ్ళతోటి వర్క్ చేయించుకునేదాన్ని, చక్కగా కంప్లీట్ చేసుకునేదాన్ని, ఇచ్చేసేదాన్ని, అయిపోయేది. అక్కడితో మన రెస్పాన్సిబిలిటీ కరెక్ట్ గా ఉండేది. ఇప్పుడు యాజ్ ఏ ఆంటర్ప్రెన్యూర్ కింద తీసుకునేటట్టయితే అన్ని పనులు మనమే చేసుకోవాలి. స్టార్ట్అప్ వచ్చేసరికి ఎవరు మనకు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడియా ఉండదు. నా పనికి వచ్చేసరికి నాకు అసలు బేసిక్ గా మార్కెటింగ్ అంటే, బిజినెస్ అంటేనే నాకు అసలు ఏమాత్రం ఐడియా లేదు. బిజినెస్ కానీ, అసలు ప్రోడక్ట్స్ అని కానీ, లేకపోతే ఎలా తయారు చేసుకోవాలి, రా మెటీరియల్స్ ఎక్కడ దొరుకుతాయి, ప్రతిదీ ఒక క్వశ్చన్ మార్కే. సో అంత రిసర్చ్ అనమాట, కంప్లీట్లీ రిసర్చ్. అండ్ ఈ విషయానికి వచ్చేసరికి, ఈ సపోర్ట్ విషయానికి వచ్చేసరికి మాత్రం ఎవరికైనా సరే ఇంటి నుంచి మనకి సపోర్ట్ దొరకకపోతే ఎవ్వరూ ఒక అడుగు కూడా ముందుకు వేయలేము. ఆ రకంగా నేను చెప్పొచ్చు ఐఎమ్ వెరీ బ్లెస్డ్. ఎందుకంటే నా పిల్లలు కానీ, మా హస్బెండ్ కానీ ఈ రకంగా చాలా చక్కగా సపోర్ట్ చేశారు. సో ప్రతి విషయం వాళ్ళకు కూడా ఒక ఎక్స్పీరియన్స్ అయింది ఈ ఈ విషయం ఏదైతే నేను స్టార్ట్ చేశాను. సో ఇక్కడ ఏంటి అంటే, ప్రోడక్ట్స్ ఎక్కడ, రా మెటీరియల్స్ ఎక్కడ, మార్కెటింగ్ ఎలా చేయాలి, ఏ రకంగా ఈ ఒక సొల్యూషన్ కానీ, లేకపోతే ఇవి దొరకాలన్నా కానీ ఎక్కడి నుంచి అప్రోచ్ అవ్వాలి. సో ఈ రీసెర్చ్ చాలా ఇంపార్టెంట్ అయింది. అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే అన్ని పనులు మనమే చేసుకోవాలి, అన్ని రకాలుగా చిన్న చిన్న టీమ్స్ ని, అంటే ఇప్పుడు నాకు పని ఉంది కాబట్టి నేను వేరే వాళ్ళని పెట్టించుకొని పనులు చేసుకోవాల్సి వస్తుంది అన్నమాట. సో మనం ఒక పర్మనెంట్ ఎంప్లాయీస్ ని పెట్టుకునే సామర్థ్యత కానీ ఇంకోటి కానీ స్టార్ట్అప్స్ కి ఉండదు, మోస్ట్లీ ఇలాంటి చిన్న చిన్న స్టార్ట్అప్స్ కి. ఎందుకంటే ఇది ఒక లోన్ తీసుకుని ఇంకో దానికో ముందుకు వెళ్ళాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ ఐడియా యాక్సెప్ట్ అవ్వాలి. ఐడియా యాక్సెప్ట్ అయిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కాన్ఫిడెన్స్ ఉండాలి, మనం చేయగలము అని ఒక నమ్మకం ఉండాలి. ఇదంతా ఎట్లా ఉంటుందంటే కన్ఫ్యూజ్డ్ స్టేట్ లో ఉంటుంది. అట్లాంటి కన్ఫ్యూజ్ స్టేట్ నుంచి కొంచెంగా ఎమర్జ్ అవ్వడం, ఎమర్జ్ అయిన తర్వాత ఒక దారి దొరకడం, అట్లా జరిగితే కనుక మనకు కొంచెం ముందుకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. దీనికి తగ్గట్టుగా మన కింద పని చేసే వాళ్ళు కానీ ఇంకోటి కానీ వాళ్ళు కూడా ఒక డెడికేటెడ్ గా చక్కగా చేశారు. ఆ రకంగానే నాకు కూడా ఎప్పటికప్పుడు సపోర్ట్ ఇచ్చారు, మా పిల్లలు సపోర్ట్ ఇచ్చారు, మా సిస్టర్ వాళ్ళ పిల్లలు సపోర్ట్ ఇచ్చారు. సో ఇంటిలిపాది ఈ రకంగా చక్కగా చేశారు. ఇలాగే నేను చిన్న చిన్న ఎగ్జిబిషన్స్ తో స్టార్ట్ అయ్యి అలా నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళగలిగాను అనమాట. సో ఈ రకంగా చూస్తే ఎక్కువ మనం ఈ కన్ఫ్యూజ్డ్ స్టేట్ మాక్సిమం ఉంటుంది. బట్ హౌవెవర్ మనం దాని నుంచి బయటపడడం అనేది ఇక్కడ మెయిన్ థింగ్ అనమాట. సో బై గాడ్స్ గ్రేస్ ఇది మాత్రం ఏ రకంగా మేము ఒక ఆంటర్ప్రెన్యూర్ కి కావాల్సిన స్కిల్స్ ని ఏ రకంగా మనం ఒక స్టార్ట్అప్ కి కావాలో అవి ట్రై చేసి తెచ్చుకోగలిగాం. మహిళలకు చాలా అవసరాలు ఉంటాయి కదా, మరి అన్నిటికీ పరిష్కారం ఏమిటి? సో ఇప్పుడు మనం ప్రోడక్ట్స్ అంటున్నాము, ఒక హెర్బల్ ప్రోడక్ట్స్ అంటున్నాం, పారాబెన్ అండ్ సల్ఫేట్ ఫ్రీ ప్రోడక్ట్స్ అంటున్నాం. అయితే మనం ఒక ప్రోడక్ట్ ని ఎంచుకుంటే మాత్రం ఇది వర్కౌట్ అవ్వదు. ఈ ఒక్కటి ఏ సోప్స్ అదొక్కటి మాత్రమే తీసుకుంటే కనుక ఇది పెద్ద ఛాలెంజ్. ఎందుకంటే పెద్ద పెద్ద బిజినెస్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నారు, వాళ్ళు హై లెవెల్లో మార్కెటింగ్ చేస్తున్నారు, అందులో తట్టుకుని నిలబడడం అనేది చాలా కష్టం. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే మోస్ట్లీ ఇంట్లో ఉన్న మహిళలు వాళ్ళకి కావాల్సిన ప్రతి ప్రోడక్ట్ మనం ఇవ్వగలుగుతున్నామా లేదా, బేసిక్.
సో ఇక్కడ సోప్స్, షాంపూస్, ఆయిల్స్, ఫేస్ వాషెస్, డిటర్జెంట్స్ అండ్ హెర్బల్ పౌడర్స్, మెహందీ లేకపోతే ఇండిగో పౌడర్, హెయిర్ డైస్, క్రీమ్స్, జెల్స్, హెర్బల్ ఆయిల్స్. సో ఇట్లా ఈ బేసిక్ ప్రోడక్ట్స్ ని టార్గెట్ చేసాం. అండ్ ఎట్లాంటివంటే ఈ ప్రతి ప్రోడక్ట్ ఒకేసారి అన్ని ఎమర్జ్ అవ్వలేదు. ఫస్ట్ సోప్స్ స్టార్ట్ చేసాం, తర్వాత నెక్స్ట్ ప్రోడక్ట్ ని యాడ్ ఆన్ చేసుకున్నాం. సో ఈ రకంగా ఒక్కొక్క ప్రోడక్ట్ ని యాడ్ ఆన్ చేసుకుంటూ ఒక ఇప్పటికీ ఇంకా మేము ప్రోడక్ట్స్ యాడ్ చేస్తూనే ఉన్నాం. అట్లీస్ట్ వీక్లీ 1 ప్రోడక్ట్, అట్లీస్ట్ 15 డేస్కి ఒక ప్రోడక్ట్, కొత్త ప్రోడక్ట్ ఏదో ఒకటి ఇంట్రొడ్యూస్ చేయడం మాకు ఆ రకంగా ప్రోడక్ట్ పెంచుకోవడం అనేది ఇంపార్టెంట్ అని అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఉన్న మార్కెట్ లో చూస్తే మనం కాంపిటేటివ్ గా డెవలప్ అవ్వాలి అంటే ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. సో మహిళలు ఎవరైనా సరే వచ్చారు అంటే వాళ్ళకి తగ్గ ప్రోడక్ట్స్ అన్ని మన దగ్గర అవైలబిలిటీ ఉండేలాగా చూసుకోవడం, అది మెయిన్ మేము ఆలోచించిన విషయం. సో ఈ రకంగా ఈ డెవలప్మెంట్ అనండి ప్రోడక్ట్స్ అనేది, సో ఎలా ఏం చేసాము అంటే మొత్తం రా మెటీరియల్స్ నుంచి అన్ని రకాలుగా డెవలప్ చేసుకుంటూ ఒక ప్రోడక్ట్ కేటగిరీ, ఒక కేటలాగ్ అనేది తీసుకొచ్చాం. సో ఇంకా డెవలప్ చేస్తూ ఉన్నాం కూడా. మహిళా పారిశ్రామికవేత్తలకు సేల్స్ పెద్ద సమస్య, మరి మీరు ఎలా ఫేస్ చేస్తున్నారు? మీరన్నట్టు మార్కెటింగ్ అన్నది దట్స్ కీ అండి. ఏ బిజినెస్ కైనా సరే, ఎంత పెద్ద బిజినెస్ అయినా మార్కెటింగ్ లేదే అది దాని ప్రోగ్రెస్ అనేది మనం ఎప్పుడు చెప్పలేము. సో అది ఎగ్జిస్టింగ్ బిజినెస్ బాగా పెద్ద బిజినెస్ అయ్యి వాళ్ళకు పెద్ద టీం ఉండి ఆ మార్కెటింగ్ పెద్ద డిపార్ట్మెంట్సే ఉంటాయి. ఇప్పుడు మనలాంటి స్టార్ట్అప్స్కి వచ్చేసరికి ఆ మార్కెటింగ్ కూడా మనమే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇట్లాంటి దాంట్లో ఏంటంటే మనం ప్రతి ఆపర్చునిటీ, ఏ చిన్న ఆపర్చునిటీ అయినా సరే దాన్ని మనం వదులుకోకుండా అది మనకి ఎంతవరకు తోడ్పడుతుందో అన్న ఇంటెన్షన్ తోనే ముందుకు వెళ్ళాల్సి వచ్చింది. సో నాకు ఫస్ట్ వచ్చిన ఆపర్చునిటీ వచ్చేసరికి అమీర్పేట్ మెట్రో స్టేషన్ లో మేము ఒక స్టాల్ పెట్టుకున్నాం. సో ఆ స్టాల్ తోటి మాకు మంచి యాక్చువల్లీ అదొక టర్నింగ్ పాయింట్ అని చెప్పచ్చు. సో దాంతోనే ఇంకొంచెం నాకు ఒక ఇంప్రూవ్మెంట్ ఏరియాస్ ఏంటనేవి తెలిసాయి. నెక్స్ట్ ఇంకే రకంగా మనం దాన్ని ప్రొజెక్ట్ చేసుకోవచ్చు ప్రోడక్ట్స్ అనేది ఒక క్లారిటీ వచ్చింది. సో దాని తర్వాత వచ్చేసరికి ఇంకా రకరకాల మెట్రో స్టేషన్స్ లో మేము పెట్టగలిగాం. మాకు 6 మెట్రో స్టేషన్స్ లో ఆపర్చునిటీ వచ్చింది. సో అక్కడ మేము స్టాల్స్ పెట్టుకోగలిగాం. అండ్ ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీస్ లో కానీ స్టాల్స్ పెట్టడము, అట్లా మేము ఫస్ట్ స్టాల్స్ తోనే స్టార్ట్ అయింది మార్కెటింగ్ అనేది. అండ్ ఇక్కడ ఏంటంటే కస్టమర్ బేస్ ని మనం ఎప్పటికప్పుడు డెవలప్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఒక స్టోర్ అనేది పెట్టలేదు, అప్పటి వరకు నేను స్టోర్ తో స్టార్ట్ చేయలేదు. సో స్టోర్ కాకుండా ఫస్ట్ మనం స్టార్ట్ చేసింది ఏంటి అంటే స్టాల్స్ తోటి స్టార్ట్ చేసాం. స్టాల్స్ అనేవి ఒక ఇవాళ ఇక్కడ స్టాల్ పెడతాము, ఇక్కడ స్టాల్ పెట్టిన తర్వాత ఒక 1 వీక్ ఉంటాం, 15 డేస్ ఉంటాం, లేకపోతే 1 డేనే ఉంటాం. సో కస్టమర్స్ గా కాన్ఫిడెన్స్ కానీ లేకపోతే ఆ రిలయబిలిటీ అనేది రావాలి అంటే ఒక స్టోర్ అనేది కంపల్సరీ. సో ఒక ప్లేస్ ఎక్కడ దొరుకుతాయి మీ ప్రోడక్ట్స్ అయిపోతాయి, నేను తీసుకుంటాను ఇప్పుడు అయిపోతే మళ్ళీ ఎక్కడ దొరుకుతాయి. సో ఇది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అనమాట. సో మార్కెటింగ్ వచ్చేసరికి మనం ప్రోడక్ట్స్ ఇక్కడ ఉన్నాయి మేము ఇస్తాము అని చెప్తాం, కానీ ఒక ప్లేస్ అనేది ఇంపార్టెంట్. అందులోనూ సిటీ మొత్తం మన హైదరాబాద్ సిటీ చూసుకుంటే చాలా పెద్ద సిటీ. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మన ప్రోడక్ట్స్ వచ్చేసరికి వేరే ప్లేసెస్ కి, ఇండియాలో మొత్తానికి చాలా ప్లేసెస్ కి వెళ్ళాయి. నెక్స్ట్ వచ్చేసరికి మణికొండలో ఇంకొక స్టోర్ పెట్టుకున్నాము. సో చిన్నగా స్టార్ట్ చేసాము, ఇట్స్ స్లోలీ ఎక్స్పాండెడ్ అనమాట. సో చిన్న ఆపర్చునిటీస్ ని మేము తీసుకొని ఆ అవకాశాలని ఎలా ఉపయోగించుకోవచ్చు. ఇప్పటికైనా స్టోర్స్ ఉన్నాయి కదా అని మేము ఆగట్లేదు, ఎక్కడైనా చిన్న ఆపర్చునిటీస్ వచ్చి స్టాల్స్ పెట్టాలి అంటే కనుక మనం పెడుతున్నాము. అండ్ ఈ కార్పొరేట్ కంపెనీస్ లో కూడా మనకి అక్కడ అది చాలా ప్రైమ్ లొకేషన్ చెప్పాలి. అండ్ అక్కడ కనుక మనకి ఈ ప్లేసెస్ స్టాల్స్ వస్తే మాత్రం అది చాలా మంచి ఆపర్చునిటీ అండి. అక్కడ కూడా మేము పెట్టాము, కన్సిస్టెంట్ గా మేము ఒక 5-6 టైమ్స్ పెట్టాము. అండ్ వీ హ్యావ్ ఎ వెరీ గుడ్ కస్టమర్ బేస్ ఇన్ కార్పొరేట్ సెక్టర్. సో ఎంప్లాయీస్ వర్కింగ్ వాళ్ళందరికీ కూడా మన ప్రోడక్ట్స్ బాగా నచ్చాయి అండ్ వీ హ్యావ్ ఎ వెరీ నైస్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ దెమ్. సో ఇట్లా మనము అన్ని లొకేషన్స్ ఫస్ట్ వచ్చేసరికి స్పెన్సర్స్ ముషీరాబాద్ లో పెట్టాము. అక్కడి నుంచి మేము చిక్కట్పల్లి మూవ్ చేసాం అనమాట, బికాస్ స్పెన్సర్స్ వాస్ క్లోజింగ్. సో చిక్కట్పల్లిలో పెట్టాము. నెక్స్ట్ మనది ఇంకొకటి వచ్చి మణికొండలో ఉందండి. మణికొండ మీకు గోల్డెన్ టెంపుల్ దగ్గర స్ట్రీట్ నెంబర్ 16 దగ్గర ఉంది. అండ్ చిక్కట్పల్లి దగ్గరకు వచ్చేసరికి కళ్ళేపల్లి బ్రదర్స్, చిక్కట్పల్లి మెట్రో స్టేషన్ దాటంగానే లెఫ్ట్ లో ఉంటుంది. అండ్ వనస్థలిపురంలో ఒకటి ఉందండి, వనస్థలిపురం ఎన్జిఓస్ కాలనీ దగ్గర మీకు వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది, అక్కడ మెయిన్ రోడ్ మెయిన్ గేట్ దగ్గర దాని దగ్గర. సో ఇట్లా ప్రైమ్ లొకేషన్స్ మేము 3 పెట్టుకున్నాము. ఇంకా స్లోగా ఎక్స్పాండ్ అవ్వాలని ఆలోచన ఉంది. అండ్ వి ఎంకరేజ్ రీసెల్లర్స్ ఆల్సో. రీసెల్లర్స్ ఎవరైనా సరే మాకు ఇంట్రెస్ట్ ఉంది అన్న వాళ్ళకి కూడా మేము ఆపర్చునిటీ ఇస్తున్నాం.
సో విమెన్ ఎంపవర్మెంట్ కి ఇంట్రెస్ట్ చూపిస్తానండి నేను. ఎందుకంటే మహిళలు ఎప్పుడైతే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగే శక్తి ఉంటుందో, సో వాళ్ళ ఇంటిని పాది సుఖంగా ఉంటారు. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇదేంటంటే ఒక ఉద్యమం లాగా నడుస్తుంది అనమాట. ఎప్పుడైతే ఒక మహిళ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగే ఆ సమర్థత వాళ్ళకి వస్తుందో, ఇంకోళ్ళని కూడా ఎంకరేజ్ చేయాలనే ఉత్సాహం వాళ్ళకి కూడా ఉంటుంది అనమాట. ఈ రకంగా ఏంటంటే వాళ్ళు ఒకటే డెవలప్ అవ్వడం కాదు, ఇంకోళ్ళు కూడా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇలా ఏంటంటే మనం ప్రతి చోట ఒక రీసెలర్ అవ్వచ్చు, లేకపోతే ఒక చిన్న స్టాల్ పెట్టుకుంటానన్న వాళ్ళే అవ్వచ్చు. సో చిన్న ఇన్వెస్ట్మెంట్ తోటి ఇలా స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ రకంగా ఏమవుతుందంటే ఈ మార్కెటింగ్ స్ట్రాటజీ ఏంటంటే ఎక్కడైనా సరే కస్టమర్స్ ఎప్పుడైనా సరే ఈ ప్రోడక్ట్ ఇక్కడ దొరుకుతుందంటే ఎస్ వీ హ్యావ్, అక్కడ ఒక రీసెలర్ ఉన్నారు, అక్కడ మీకు ఈ ప్రోడక్ట్స్ అవైలబుల్ ఉంటాయి అలా చెప్పుకోవడానికి కూడా మాకు అవకాశం ఉంది. సో ఇక్కడ ఏంటంటే విన్ విన్ సిచ్యుయేషన్, మనకి ఉపయోగం అవుతుంది, అలాగే ఆ రీసెలర్స్ కి కూడా ఎవరైతే మహిళలు ఇంట్లో నుంచి చేసుకోవచ్చు బిజినెస్, ఆర్ఎల్స్ వాళ్ళకి ఆల్రెడీ షాప్ ఉంది, ఆల్రెడీ ఒక బ్యూటీ పార్లర్ ఉంది, ఆల్రెడీ ఒక టైలర్ షాప్ ఉంది, ఏదైనా చిన్న స్టోర్ ఉంది, దాంట్లో ఒక యూనిట్ లాగా చిన్నది పెట్టుకొని వాళ్ళు స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ రకంగా నేను ఆలోచించాను. సో అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకా ఇక్కడ ఉన్నా కూడా మేము స్టాల్స్ అనేవి పెడతాము అండ్ దట్ ఈస్ ద స్ట్రాటజీ వీఆర్ ఇంప్లిమెంటింగ్ యాజ్ ఆఫ్ నౌ. సో మార్కెటింగ్ టెక్నిక్స్ అంటూ కొంచెం ఈ యూట్యూబ్ లో కానీ లేకపోతే ఇంకో ఛానల్ కూడా స్టార్ట్ చేసే ఉద్దేశం ఉంది. ఇన్స్టాలో ఆల్రెడీ మనది ఉందండి, arghya_home needs అని ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది మనది. సో ఇట్లా మార్కెటింగ్ లోకి వెళ్తున్నాము. సో అన్ని రకాలుగా స్టార్టింగ్ ఫ్రమ్ ఇనిషియేటింగ్ ఆఫ్ ద ప్రోడక్ట్ ఇప్పటి వరకు మార్కెటింగ్ నుంచి అన్ని రకాలుగా మాకు ఇంట్లోనే సపోర్ట్ ఉంది, బయట కూడా సపోర్ట్ వస్తుంది అండ్ వీఆర్ గెటింగ్ వేరియస్ ఆపర్చునిటీస్. ఎంఎస్ఎంఈ మనది రిజిస్టర్డ్ కంపెనీ. సో ఇలా జరుగుతుందండి ఓవరాల్ మన జర్నీ. చూశారు కదండి రాజేశ్వరి గారి విజయ ప్రస్థానం. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. Mind Media, the voice of India.